ఏ ద్వారము దగ్గర ఎదురు చూస్తా కూర్చొని ఉన్నాం? ఏ ద్వారం దగ్గర మనము నిలబడుతూ ఉన్నాం? ఆలోచన చెయ్యండి. బైబిల్ అంటుంది, దేవుని మందిరపు ద్వారము దగ్గర, నా ద్వారము దగ్గర కాచుకొని ఉన్నవాడు, గడప దగ్గర కనిపెట్టుకొని ఉండేవాడు ఉపదేశాన్ని వింటే ధన్యుడవుతాడు. దేవుని గడప దగ్గర ఉండి, దేవుని ద్వారము దగ్గర ఉండి దేవుని ఉపదేశమును వినాలి, వాడు ధన్యుడవుతాడు. క్లుప్తీకరణ ఇది. చెప్పండి. దేవుని గడప దగ్గర కనిపెట్టుకొని, నోరు తెరిచి మరలా చెప్దాం. దేవుని గడప దగ్గర కనిపెట్టుకొని, ఆయన ద్వారము దగ్గర కాచుకొని, ఆయన ఉపదేశము వినేవారు ధన్యులు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతి. ఒక్కసారి మొదటి రోజు ధన్యత ఏంటంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు. అది మొదటి రోజు ధన్యత. గత రాత్రి ధన్యత ఏమిటి? దేవుడు ఎవరిని గద్దిస్తున్నాడో ఆ గద్దింపు విని తిరిగిన వారు ధన్యులు. ఈనాటి ధన్యత ఏమిటంటే, దేవుని గడప దగ్గర కనిపెట్టుకొని, ఆయన ద్వారము దగ్గర కాచుకొని, ఆయన ఉపదేశం వినేవాడే ధన్యుడు. ఎవరు ధన్యులు ఈరోజు? ఎక్కడుండి వినాలి? దేవుని గడప దగ్గర కనిపెట్టుకొని. కనిపెట్టుకోవడం అంటే ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తాడా. ప్రైజ్ ఎంతమంది కనిపెట్టుకొని ఉంటున్నారా? నేను రాత్రి చక్కగా ఒక మాట ప్రకటన చేశా. 7 కాకతలకే వచ్చిన వాళ్ళు 5. 7 కాకతలకే వచ్చిన వాళ్ళు 5 ఉన్నారు. రేపు అది రెట్టింపు అవును కాక. ఏంటి ఏమన్నా పలుకు పలుకులేదు. రేపు ఆ సంఖ్య రెట్టింపు. 7 కాకుండానే వచ్చి దేవుణ్ణి గణపరుచుదాం. కనిపెట్టుకొని ఉండుట. నా గడప దగ్గర కనిపెట్టుకొని, నా ద్వారము దగ్గర కాచుకొని, అంటే ఎప్పుడు తలుపు తీసేటప్పుడు స్పీడ్గా. అంతేనా దాని అర్థం? నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో పెదకూరుపాడు హై స్కూల్లో చదివాను. హై స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూలుకు ఎదురుగా సినిమా హాల్ ఉంది. ఏముంది? స్కూల్కి ఎదురుగా సినిమా హాల్. ఆ సినిమా హాల్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా కనిపెట్టుకొని చూస్తూ ఉంటాం టైం దాకా. ఏ టైం దాకా కనిపెట్టుకొని ఉంటామంటే టిక్కెట్లు ఇచ్చే టైం దాకా. ఆ టిక్కెట్లు ఇచ్చే టైం దాకా కనిపెట్టుకొని టిక్కెట్ల ద్వారం దగ్గర ఉంటాం. ఆ తర్వాత వాడు టిక్కెట్లు ఇస్తాడు కానీ తలుపు తీయడం. అందరినీ లైన్లో నిలబెట్టి అప్పుడు టిక్కెట్లు చించిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ద్వారం గుండా ప్రవేశించడానికి అందరూ, గుంటూరులో నేను స్టీఫెన్ పాల్ మరీబాబు అంటున్నాం కదా, గుంటూరులో నాజ్ థియేటర్లో దిల్ అనే సినిమా చూడడానికి, అది హిందీ సినిమా, నేను టిక్కెట్లు తీసుకోవడానికి లైన్లో వెళ్ళాను. టిక్కెట్లు లైన్లో తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా కాళ్ళు తొక్కారు జనం. అంటే అంత రష్. గుంటూరులో కూడా హిందీ పిక్చర్లకి ఇంత రష్ ఉంటుందా నాకు తెలీదు. కాళ్ళు తొక్కితే టికెట్ తీసుకొని బయటకు వచ్చేసరికి కాళ్ళు ఎంత ఉన్నాయి. చెప్పులు పట్టడం వల్ల. అప్పట్లో ప్యారగాన్ ఫేమస్. ఏ గాను ఫేమస్ అది. ఆ చెప్పులు పట్ల చెప్పులు చేతితో తీసుకొని సినిమా హాల్కి వెళ్ళాం. కాచుకొని ఉన్నాం. దేనికోసం? ఆఫ్టర్ ఆల్ అల్లరితో కూడిన ఆటపాటలు కలిగిన మూవీ కొరకు. అల్లరిది. దానివల్ల ఎవరికి ఏ మేలు లేదు, నాకైతే నష్టమే.
నా కాళ్ళు వాసిపోయాయి. దాని కొరకు కాచుకొని ఎదురు చూసామే. దేవుడు అంటున్నాడు, నా గడప దగ్గర ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, నా ద్వారము దగ్గర ఎవరైతే కాచుకొని ఉంటారో, వారు నా ఉపదేశము విని ఏమవుతారు? ధన్యులవుతారు. ఇప్పుడు ఈ మాట సంక్షిప్తంగా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఎవరైతే దేవుని గడప దగ్గర కనిపెట్టుకొని, గడప దగ్గర ఎట్లా ఉండాలి? కనిపెట్టుకొని, ద్వారము దగ్గర కాచుకొని ఉపదేశము వినివారు ధన్యులవుతారు. ఈ మాట వచ్చేసిందా మనసులోకి? కంఠస్థమైందా? చెప్పండి ఇప్పుడు ఎవరన్నా ఒకరు. దేవుని గడప దగ్గర కనిపెట్టుకొని, ఆయన ద్వారం దగ్గర కాచుకొని ఉపదేశం వినేవారు ధన్యులు. సింపుల్గా ఉందా? ఏమైనా ఇబ్బందిగా ఉందా? మరలా దేవుని గడప దగ్గర కనిపెట్టుకొని, ఆయన ద్వారము దగ్గర కాచుకొని ఆయన ఉపదేశం వినేవారు ధన్యులు. ఇప్పుడు నేను మొదటి మాట అంటాను, రెండో మాట మీరు అనాలి. దేవుని గడప దగ్గర, ఆయన ద్వారము దగ్గర ఆయన ఉపదేశము. చప్పట్లు కొట్టి దేవునికి. ఇది 3వ రోజు దేవుడు మనకు అందిస్తున్న సందేశం. ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని ఉండడం ధన్యతట. ఆయన ద్వారం దగ్గర కాచుకొని ఉండడం ధన్యతట. ధన్యతలోకి వెళ్ళడానికి అది ఒక సాధనమట. భక్తుడైనటువంటి ఒక భక్తుడు కీర్తన గ్రంథంలో కోరహు అనేటువంటి కుమారులు ఉన్నారు, కోరహు పిల్లలు ఉన్నారు. వారు ఏమని రాశారో ఒకసారి బైబిల్లోకి వెళ్ళి 84వ కీర్తన చూడండి. 84వ కీర్తన, ఇది కోరహు కుమారులు రాసిన కీర్తన. 84వ కీర్తనలో 10వ వచనం, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమో. చెప్పండి మళ్ళా. నీ ఆవరణములో ఒక్క దినము గడపడం 1000 రోజుల కంటే శ్రేష్టమంట. అంత ఆశీర్వాదం ఉందట. తరువాత భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండడం నాకిష్టం. చప్పట్ల కొట్టి దేవుని స్తుతిద్దాం. కోరహు కుమారులకు ఏది ఇష్టం? దేవుని మందిరపు ద్వారం దగ్గర ఉండడం వాళ్లకు ఇష్టం. ఎందుకు ఇష్టం? ఎందుకు కోరహు కుమారులకు దేవుని మందిరపు గడప ద్వారం దగ్గర ఉండడం ఇష్టం? ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరపు తలుపుల దగ్గర, ద్వారం దగ్గర, ఆ గడపల దగ్గర వారు కోరుకుంటున్నారు ఇక్కడ ఉండడం మాకు ఇష్టం అని. ఎందుకంటే చిన్న సంఘటన జరిగింది వారి యొక్క కుటుంబాల్లో. ఒక సంఘటన, ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నటువంటి ఆ రోజుల్లో నాయకుడిగా మోషే ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉంటే చాలా సందర్భాలు వారికి కొరతలు వచ్చాయి. కొరతలన్నీ దేవుని చిత్తంలో తీర్చుకుంటూనే వచ్చాడు. దేవుని చిత్తంలో, దేవుని సహాయంతో వారి అక్కర్లన్నీ తీర్చుకుంటూ నడిపిస్తూనే ఉన్నాడు మోషే. ఏమైందో ఏమో తెలియదు కానీ దాతాను, అబీరాము, ఓను, కోరహు ఈ నలుగురు ఆలోచన చేసుకొని, ఏంటి ఎల్లప్పుడూ ఆయనేనా నాయకుడు? ఏంటి ఎప్పుడు ఆయనేనా లీడరు? ఎప్పుడు ఆయనేనా మన మీద ప్రధానమైన వాడు? మనల్ని నడిపించే నాయకుడు, అధిపతి ఆయనేనా? మనలో ఎవరికి లేదు అర్హత అని ఒకరిలో ఒకరు ఆలోచించుకొని
250 మందిని తన వైపుకు ఆకర్షించుకున్నారని సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మీరు చూడగలరు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదివితే అక్కడ ఉన్న సంఘటనది. లేవీకి మునిమనమడు, కహాతుకు మనమడు, ఇస్హారు కుమారుడగు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరామును, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘముల మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకుంటున్నారు అని ఈ మాట వారందరూ ఆలోచించుకున్నారు. అబీరాము, దాతాను, ఓను, కోరహు వీళ్ళందరూ మోషే అన్న అహరోనుకు విరోధమయ్యారు. విరోధులుగా మారిపోవడం కారణం చేత వారితో పాటు 250 మందిని వారు పోగు చేసుకొని మోషేకు విరోధంగా లేచి, మేము పరిశుద్ధులమే, మేము దేవుని పని చేస్తాం, మేము నాయకత్వం వహిస్తాం, నువ్వేనా పరిశుద్ధుడివి, ఎందుకు సంఘం మీద నువ్వు హెచ్చించుకుంటున్నావు, మాకు కూడా అంత అర్హత ఉంది, మేము కూడా క్వాలిటీ కలిగిన వాళ్ళమే అని వీళ్ళందరూ రివర్స్ అయ్యారండి. మోషే మీద రివర్స్ అయ్యారు. వారిలో మెయిన్ కోరహు, దాతాను, అబీరాము, ఓను వీళ్ళందరితో పాటు 250 మంది వీళ్ళందరూ ఒకటై విరోధంగా మాట్లాడారు. అప్పుడు విరోధంగా మాట్లాడితే దేవుని సన్నిధికి ఆ విరోధ భావం చేరింది. రైట్, దేవుని సన్నిధికి ఈ సంభాషణ అంతా చేరి దేవునికి కోపం వచ్చింది. నా దైవజనుని మీద, నా సేవకుని మీద, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుని మీద మీరు విరోధమైన ఆలోచన చేస్తారా అని చెప్పి విరోధులైన వారి మీదకు దేవుని కోపం వచ్చేసిందండి. దేవుని కోపం వచ్చినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం అతనితో చెప్పాడు, మోషేతో చెప్పాడు, మోషే నేను ఈ విధానాన్ని సహించలేకపోతున్నాను, నేను నిన్నేర్పాటు చేసుకున్నాను, నీ మీద వారు విరోధులయ్యారంటే వారు నా మీద కూడా విరోధులైనట్టే, కనుక నీవు ఒక పక్కన నిలిచి నీ వైపున ఎవరుంటారో వారిని నీ పక్కకు రమ్మను, లేదు దాతాను, అబీరాము, కోరహు, ఓను వారి వైపు ఎవరుంటారో వారి వైపు వెళ్ళమను, నేను ఒక గొప్ప కార్యం చేయబోతున్నానని చెప్పగానే అప్పుడు మోషే లేచి, అయితే మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు, మిమ్మల్ని మీరు గణపరుచుకుంటున్నారు, మీతో పని లేదంటున్నారు కనుక సరే, నేను నాయకుడిగా ఉండడం, నేను సేవకుడిగా ఉండడం, ఇష్టమైన వాళ్ళంతా నా వైపుకు రండి, కష్టంగా ఉన్న వాళ్ళంతా వాళ్ళ వైపుకు వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు వారి తరపున ఉన్న గోత్రాలన్నీ, వారి కుటుంబాలన్నీ అటు వెళ్ళిపోయాయి. వీళ్ళ తరపున ఉండవలసిన వారు వీళ్ళ తరపుకు వచ్చేసారు. చీలిపోయింది సమాజం. సమాజం ఏమైంది? చీలిపోయింది. అప్పుడు మోషే అంటాడు, నేను దేవుని చేత పంపబడిన వ్యక్తినైతే ఈరోజు జరిగే కార్యాన్ని బట్టి నా అంతటా నేనే హెచ్చించుకోవడం లేదు, నా అంతటా నేనే ఈ నాయకత్వాన్ని తీసుకోలేదు, ఇది దేవుడే నాకు ఇచ్చిన ఆధిక్యత అని మీరు తెలుసుకునేటట్లుగా ఏ సమాజాన్ని 2 ముక్కలు చేశారో అలాంటి చీలిక మీరున్న స్థలంలో మీ కాళ్ళ కిందే భూమి చీలిపోవునుగాక అన్నాడు మోషే. ఎప్పుడైతే ఆ మాట పలికాడో వెంటనే భూమి నోరు తెరిచి వారి పిల్లలను, భార్యలను, బిడ్డలను, కుటుంబాన్ని, సంపదను అంతటిని భూమి నోరు తెరిచి అందరినీ మింగేస్తుంటే వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోరు తెరిచి భూకంపం వచ్చి వాళ్ళందరినీ మింగేస్తున్నప్పుడు కోరహు కుమారులు
పరుగెత్తుకుంటూ వెళ్ళి దేవుని మందిర గడప దగ్గర నిలబడ్డారు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతించండి. ఎప్పుడైతే దేవుని మందిరం దగ్గరకు పరుగెత్తి కోరహు కుమారుల మందిరపు ద్వారం దగ్గర నిలబడ్డారో అందరినీ భూమి మింగేసింది, గాని కోరహు కుమారులను మింగలేక ఆగిపోయింది. చప్పట్ల కొడదా. దానికి కలిగిన కారణం ఏంటంటే వీరెక్కడికి వెళ్ళారు? దేవుని మందిరపు ద్వారం దగ్గరకు వెళ్ళారు. కాబట్టి వారి దగ్గరకు వచ్చిన మరణం అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. అందుకే కోరహు కుమారులు మంచి గాయకులై దేవుని మందిరములో, అదే అధ్యాయము 84వ అధ్యాయంలో, కీర్తన 84వ కీర్తనలో వారు ఏం మాట్లాడతారో చూడండి. 84వ కీర్తనలో ఏమంటారంటే 3వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం దగ్గరే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటానికి వానకోవెలకు గూటి స్థలము దొరికెనే. నీ మందిర ఆవరణమునందు మేముంటున్నాం. స్తోత్ర. ఏమన్నారు? పిచ్చుకలకు గూళ్ళు దొరికాయి. అంటే మేము పిచ్చుక లాంటి వాళ్ళం. మనోళ్ళు కూడా అప్పుడప్పుడు ఆ చక్కని పాటలు రాస్తారు. ఇంటి మీదనున్న నేను పిచ్చుకనయ్యా అని పాడతారు కదా. ఇప్పుడు వీళ్ళు కోరహు పిల్లలు పిచ్చుక లాంటి మాకు నీ బలిపీఠం దగ్గర చోటిచ్చావయ్యా, నీ ద్వారబంధం దగ్గరికి రావడం వల్ల మేము బ్రతికిపోయాం. ప్రపంచం మీదకి ఏ తెగులు వచ్చినా, ప్రపంచం మీదకి ఏ మరణకాండ దాడి చేసినా, ప్రపంచం మీదకి ఏ విధమైనటువంటి మృత్యువు అటాక్ చేసినా, ఆ మృత్యువు నిన్ను తాకకుండా ఉండాలంటే నీవు కోరుకోవలసిన చోటు దేవుని మందిరపు ద్వారము. చప్పట్ల కొట్టు దేవుని స్తుతి. దేవుని మందిర ద్వారం దగ్గరికి వచ్చిన వారికి మరణకరమైన అపాయం ఏది సంభవించదు. వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సంపద అంతా నాశనమైపోయింది. నోరు తెరిచి మరణం వారిని మింగేసిన కోరహు కుమారులు బతికిపోవడానికి, ఆ మాట కూడా చూడండి, సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో వారు బ్రతికినట్లుగా వ్రాయబడింది. 26వ అధ్యాయం సంఖ్యాకాండంలో కోరహు కుమారులు బ్రతికిపోయారన్నట్లుగా 10-11 ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మింగివేసినందునను వారు దుష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చనిపోలేదు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతించండి. కోరహు కుమారులకు చావు రాలేదు. కారణం ఏంటంటే వారు దేవుని మందిరపు ద్వారం దగ్గర కాచుకొని ఉన్నారు. కాపాడయ్యా, మరణం వస్తుంది, మా తల్లిదండ్రులను మింగేసింది, అభిరాము కుటుంబాన్ని మింగేసింది, దాతాను కుటుంబాన్ని మింగేసింది, వారి భార్య పిల్లలందరినీ మింగేసింది, ఓనుకు కుటుంబాన్ని మింగేసింది, వారి భార్య పిల్లలను మింగేసింది, వారి సంపదలంతా మింగేసింది. కోరహు కుమారులంగా కోరహు కుటుంబం తల్లిదండ్రులను మింగేసింది. అయ్యా, పిల్లలంగా మేము వచ్చి నీ శరణు జోడుకుంటున్నాం, నీ శరణు జొచ్చి ఉన్నాం, మమ్మల్ని కాపాడు, మరణం మమ్మల్ని తాకుండా, మరణ భయం మాకు లేకుండా నీ ద్వారం దగ్గరికి వచ్చామయ్యా, మాకు మరణ వేదన లేకుండా చెయ్యని కోరహు కుమారులు ఎప్పుడైతే ద్వారాన్ని ఆశ్రయించారో, మందిర ద్వారాన్ని ఆశ్రయించారో, వారికి మరణము తప్పింది, మరణము తప్పిపోయింది, వారి ప్రాణము నిలబెట్టుకోగలిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మందిర ద్వారము దగ్గర మనం మరణములో నుండి జీవములోనికి వచ్చే అవకాశం ఉంది. అందుకే దేవుని మందిరం దగ్గర ప్రపంచమంతా ఏ వ్యాధులతో మరణించినా, ప్రపంచమంతా ఏ సమస్యలతో మరణించినా, దేవుని ఆలయాన్ని, ఆయన ద్వారబంధాన్ని కనిపెట్టుకుని ఉన్నవారు ఏ కీడు పొందలేదు. ఇది దేవుని మాట. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, దేవుని మందిర ద్వారం దగ్గరికి వచ్చే మొదటి లాభమేమో మరణము
తప్పించబడుతుంది. ఇకపోతే రెండవది అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో ఒకడున్నాడు. 1 నుండి 2 మాటలు త్వరగా చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడగడానికి కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చారు. ఏ ద్వారం దగ్గర? శృంగారపు ద్వారము, దేవాలయపు ద్వారము దగ్గర వాడు భిక్షం అడుక్కోవడానికి వాడిని అక్కడ పెట్టారు. అయితే ఏం జరిగిందో చూడండి. పేతురు యోహాను దేవాలయములోనికి వెళ్ళబోనప్పుడు వాడు చూసి భిక్షం అడిగాడు. పేతురును యోహాను వాడిని తేరు చూసి, ఓ భిక్షగాడా, ఓ భిక్షగాడా, ద్వారం దగ్గర కనిపెట్టుకుంటున్నవాడా, ద్వారము దగ్గర కాచుకున్నవాడా, భిక్షం కొరకు ఎదురు చూస్తున్నవాడా, మా తట్టు చూడు అని అన్నారట. వాడు వారి యందు ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించాడు. అందులో పేతురు యోహాను, వెండి బంగారాలు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను శీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచూ దేవుని స్తుతిస్తూ ఈ పరిస్థితులు ప్రజలు చూసి శృంగారము దేవాలయము ద్వారము దగ్గర భిక్షం అడుక్కోవడానికి కూర్చుండేవాడు వీడే అని గుర్తెరిగి వారికి జరిగినది చూసి విస్మయముతో నిండిపోయారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దేవుని మందిర ద్వారము దగ్గర దీర్ఘకాలిక వ్యాధుల నుండి విడుదల దొరుకునుగాక. మందిరపు ద్వారం దగ్గర కనిపెట్టుకొని కాచుకొని ఉండేవారికి రెండవ అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే, నీకు ఎంత కాలం నుండి ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావో, ఏ బలహీనత నిన్ను బంధించిందో, ఏ స్థితిలో నువ్వు కుప్పకూలిపోయావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను నిలబెట్టి స్వస్థపరచడమే దేవుడిస్తున్న రెండవ ఆశీర్వాదం. చప్పట్లు కూడా దేవుడిస్తుంది. మన అందుచేత మనం ఎక్కడికి రావాలి? మరణ భయము నుండి విడిపించబడాలంటే దేవుని మందిరపు ద్వారాన్ని మనం కాచుకొని ఉండాలి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడుదల పొందడానికి దేవుని మందిరపు ద్వారం దగ్గర మనము కాచుకొని ఉండాలి. చెప్పండి మూలవాక్యం, ధన్యత చెప్పండి. దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని, చెప్పండి. ఇంత చక్కగా మీకు వస్తున్నందుకు నేను ఎంత సంతోషించాలో. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారముల యొద్ద కాచుకొని, ఆయన ఉపదేశం వినేవారు ధన్యులే. ప్రైజ్ ద లార్డ్. ఏమిటి వచ్చే ధన్యత ఆయన ద్వారం దగ్గర ఉంటే అంటే, ఒకటి, మరణము నుండి నువ్వు తప్పించబడతావు. 2, దీర్ఘకాలిక వ్యాధుల నుండి నీకు స్వస్థత కలుగుతుంది. ఇకపోతే 3వ ఆశీర్వాదము చెప్తాను. దయచేసి ఆదికాండం 18వ అధ్యాయానికి వెళ్ళండి. ఆదికాండము 18వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన, మొదటి వచనము నుండి కొన్ని మాటలు అక్కడ చూస్తే, ఇక్కడ అబ్రహాం మమ్రే దగ్గర సింధూర వనములో ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడు. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి గుడారపు వాకిల్లో నుండి వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తుకొని నేల మట్టుకు వంగాడు. గుడారపు ద్వారము దగ్గర ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు, కూర్చొని ఎదురు చూస్తా ఉన్నాడు. గుడారపు ద్వారం దగ్గర కూర్చొని ఎదురు చూస్తా ఉన్నాడు. ఈలోపు దేవాది దేవుడు ఎదురు రానే వచ్చాడు. పరుగెత్తుకుండా పోయి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నీ దాసుని దాటిపోవద్దయ్యా, కొంచెం భోంచేసి అలసట తీర్చుకొని మీరు మరలా మీ వచ్చిన ప్రయాణానికి వచ్చిన పనికి వెళ్ళొచ్చయ్యా అని బ్రతిమలాడి ఆ దేవాది దేవుణ్ణి ఇంట్లోనికి తెచ్చుకోగలిగాడు అబ్రహాం.
అప్పుడు ఇంట్లోనికి వచ్చినటువంటి దేవుడు వారు పెట్టిన భోజనం చేసి ఏం చేశాడో తెలుసా? వెళ్తూ వెళ్తూ మీదటికి ఈ కాలంలో నీ కొరతలు తీరిపోవును అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎవరైతే గుడారపు ద్వారం దగ్గర కాచుకొని ఉంటారో వారి కొదువలన్నీ తీరిపోతున్నాయి. సంతానం లేదు పాపం వారికి, సంతానపు కొరతతో ఉన్నాడు. ఆ ఇంట భోజనం చేసిన తర్వాత దేవుడు అంటున్నాను ఎందుకో తెలుసా? ఆయన ఉన్న చోట ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన ఆ ఇంటి గుడారపు ద్వారం దగ్గరికి వచ్చాడంటే ఆయన సన్నిధి అక్కడికి వచ్చినట్లే. అందుకే నిర్గమకాండములు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటాడు. అంటే ఆయన ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధి అక్కడ ఉంది కనుక ఆ సన్నిధి దగ్గర ఆయన వాకిటి దగ్గర ద్వారం దగ్గర కనిపెట్టుకొని కాచుకొని ఉంటే దేవాది దేవుడు ఎదురుపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వారింట్లో పిల్లలు లేరు. 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఇస్తానన్న దేవుడు ఇంకా ఇవ్వలేదని ఎదురు చూస్తూ ద్వారం దగ్గరే కాచుకొని కూర్చుంటే దేవుడు దర్శించాడు. ద్వారం దగ్గర ఉన్న అబ్రహామును దర్శించి ఆ ఇంట భోంచేసి వారి అవసరాన్ని తీర్చి దేవుడు ఆ ఇంటి నుంచి విడిచి వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మూడవ ఆశీర్వాదం ఏంటంటే నీ కొరతలో తీర్చబడతాయి. గుడారపు ద్వారం దగ్గర కాచుకొని ఉండేవారికి ఏ కొరతలున్నాయో కుటుంబంలో ఏ కొదవలతో ఉన్నారు. చాలాసార్లు మనం ఇదే అంటాం, ఏమి లేదు పాస్టర్ గారు, ఈ సంవత్సరం పంటలేమి బాగా పండలేదు, ఈ సంవత్సరం ఉద్యోగంలో ప్రమోషన్ ఏమీ రాలేదు, ఈ సంవత్సరం వ్యాపారంలో అంత లాభాలేమీ రాలేదు, ఈ సంవత్సరం ఒకవేళ వచ్చినట్టే వస్తున్నాయి కానీ ఇట్టానే అయిపోతా ఉన్నాయి, పోయిన సంవత్సరం అన్న 10 రూపాయలు కొంచెం పక్కన పెట్టగలిగాం, ఈ సంవత్సరం అసలు ఏమీ లేదు, వచ్చినట్టు అయిపోతానే ఉన్నాయి. ఇలాంటి మాటలు చాలా వింటున్నాం. కానీ దావీదు అంటాడు, ఆయన నాకు కాపరి, నాకు కొదవే లేదు. సింహపు పిల్లలు పస్తులున్నను ఆయన ఆశ్రయించు వారికి ఆయన పిల్లలకు ఏ మేలు కొదవ చెయ్యడు. దేవునికి స్తోత్రం. ఆ మాట 34వ కీర్తనలో చూడండి ఒకసారి. 34వ కీర్తన 10వ వాక్యం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొరత కాదు, కొరత అవ్వదు, కొదవవ్వదు. అబ్రహాము కుటుంబములో ఉన్న కొదవ, అబ్రహాము కుటుంబములో పొందుకోలేని మేలు వాకిట దగ్గర కనిపెట్టుకుని ఉన్న అబ్రహాము జీవితంలో దేవుడు ఆ మేలును సంపూర్తి చేశాడు, ఆ కొదవలో తీర్చివేశాడు. అందుకే మనము ఎప్పుడు కోరుకోవాలి. కోరహు కుమారులు ఏమన్నారంటే, నేను నా దేవుని మందిరపు ద్వారం దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిరపు ద్వారం దగ్గర ఉండడం నాకు ఇష్టం. మరొకసారి చదవండి కోరహు కుమారులు చెప్పిన మాట 84వ కీర్తనలో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారం దగ్గర ఉండడం మాకిష్టం. భక్తిహీనుల గుడారాల్లో ఉండి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ, కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ, పొద్దుపోకుండా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటూ, మాటల్లో దోషాలు వచ్చి దోషాలు కాస్త కోపాలుగా ద్వేషాలుగా మారి తదుపరి గొడవలకు దారితీసే కంటే దేవుని మందిరపు ద్వారం దగ్గర ఉండడమే నాకిష్టం అన్నారు కోరహు కుమార్. వారు బ్రతికిపోయారు ఆ మందిరం దగ్గర, ఆ ద్వారం దగ్గరికి రావడం వల్ల. ఆ ఏరియాలో ఉన్న వారి బంధువులందరూ, వారికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ చనిపోయారు, కానీ ద్వారం దగ్గరకు పరిగెత్తిన పిల్లలు మాత్రమే బ్రతికిపోయారు. కాబట్టి దేవుని మందిరపు ద్వారాన్ని మనము కోరుకుందుముగాక. ఇప్పుడు చెప్పండి, ఈ పూట సందేశంలో దేవుని మందిరపు ద్వారం దగ్గర ఉన్న ఆశీర్వాదాలు: 1, నీవు మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్ళగలుగుతావు. 2వది, దీర్ఘకాలపు వ్యాధులు ఏదైనా, అనారోగ్య పరిస్థితులు ఏవైనా, నీవు ఎంత దరిద్రంగా ఉన్నా ఆ దరిద్రత అంతా కొట్టివేయబడి మంచి ఆరోగ్యవంతులుగా మార్చబడతారు.
ప్రైజ్ అలా. మూడవది, నీ కొరతలన్నీ, నీ కొదవలన్నీ, నీ అక్కరలన్నీ తీర్చబడి నీ నిందలు కొట్టివేయబడతాయి. నీ మీదకి వచ్చే నింద, గొడ్రాలనే నింద, అతన్ని కూడా అని ఉంటారు. అతన్ని ఏమంటారు? పురుషుణ్ణి. అంతే, దాంట్లో భయపడాల్సిన పని లేదు. గొడ్డుపోతాడా అంటారు కదా. ఆ నిందలు తొలగిపోయే అద్భుతమైన చోటు దేవుని మందిరపు ద్వారం. ఆ ద్వారం దగ్గర కనిపెట్టుకొని ఉన్నవాడికి నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమయ్యా. దేవుని ద్వారము అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారముల యొద్ద, ద్వారబంధముల యొద్ద కాచుకొని ఆయన ఉపదేశము వినేవారు ధన్యులు. మరి ఇప్పుడు చెప్పండి, ఈరోజు ద్వారము దగ్గర ఉండడం వలన ఏ ధన్యత? కొరతలు తీరిపోతున్నాయి, మరణం తొలగిపోతుంది, అక్కరలు తీర్చబడుతున్నాయి, వ్యాధులు నయమైపోతున్నాయి. ఎందుకంటే మనకేం కావాలి? ఇవన్నీ ఎక్కడున్నాయి? దేవుని మందిరపు ద్వారం దగ్గర ఉన్నాయి. కాబట్టి దేవుని మందిరపు ద్వారం దగ్గర మనం ఎలా ఉందాం? కనిపెట్టుకొని, కాచుకొని ఉందాం. దేవుని ఆశీర్వాదాలు మనం తప్పకుండా పొందుతాం. మరి మీరు అట్లాంటి తీర్మానం తీసుకుంటే ఈరోజు మీరే ధన్యులవుతారు. తీర్మానం తీసుకున్న వారే ధన్యులు. ఏ తీర్మానం తీసుకోవాలి? దేవా, భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నీ ఆలయపు మందిరపు ద్వారం దగ్గర ఉండడం నేను తీసుకునే తీర్మానం అయ్యా. ఎందుకంటే నీ గడప దగ్గర కనిపెట్టుకొని, నీ ద్వారం దగ్గర కాచుకొని నువ్వు ఉపదేశం వింటే నేను ధన్యుని అవుతాను కదయ్యా. ఆ ధన్యకరమైన జీవితం నాకు దయచేయి ప్రభువా. ఈ రోజు నుంచి దీన్నే నేను ఇష్టపడుతున్నానని మీరు తీర్మానం తీసుకోగలిగితే ఆ ధన్యత నీ సొంతమైపోతుంది. ఈరోజు ధన్యకరమైన జీవితాన్ని నీవు స్వతంత్రించుకుందువు గాక. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నాతోనూ మాతోనూ మాట్లాడిన దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ చక్కని అవకాశంలో నీ గడప దగ్గర కనిపెట్టుకొని, నీ ద్వారం దగ్గర కాచుకొని, నీ ఉపదేశాన్ని వినే ఈ పిల్లలు ధన్యులుగా మార్చబడతారు అని మీరు మాట్లాడారు. నీ ఉన్నతమైనటువంటి ధన్యత ఇక్కడున్న వారందరూ స్వతంత్రించుకొందురు గాక. ధన్యకరమైన జీవితాన్ని వీరందరూ అనుభవించుదురు గాక. అట్టి భాగ్యము దయచేయి ప్రభువా. ఇవిగో ప్రార్థన అంశాల చిట్టా ఉంది ప్రభు. దేవా, వీటి మీద నా హస్తముంచి ప్రార్థిస్తున్నాను. ఇందులో వ్రాయబడిన ప్రతి అంశము